ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడైన మా పరలోకపు తండ్రి, గొప్ప దేవుడా, నీ ఘనమైన నామమునకు వేలాది స్థుతులు స్తోత్రం వందనము చెల్లిస్తున్నాం. గత సంవత్సరం అంతా మీరు కాపాడి మరలా మా జీవితాల్లో ఒక నూతన సంవత్సరం ఇచ్చారు ప్రభా. మళ్ళీ ఈ నూతన సంవత్సరంలో ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా నీ కన్ను దృష్టి ఉంచండి, నీ దయా కిరీటం ఉంచండి ప్రభా. ఇదిగో ప్రభా, నీకు వందనం చెల్లిస్తున్నాం. నీ కృపలో వర్ధలింపు చేయని వేడుకొంచున్నాం. వీక్షిస్తున్న బిడ్డలను ప్రభా మీరే దృష్టించండి. నీ కాపుదల అనుగ్రహించి నీ కృపలో భద్రపరిచి బలపరచమని, నీ దీవెనలు నిండుగా మెండుగా అనుగ్రహింప చేయమని, ఇప్పుడు ఈ సమయంలో నీ వాక్యమును ధ్యానించబోచుండగా నీ ప్రత్యక్షత, నీ ప్రసన్నత అనుగ్రహింప చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుని మహాకృపను బట్టి మరలా ఈ నూతన సంవత్సరంలో ఈ విధంగా వాక్యం ద్వారా మీ ముందుకు రావడానికి కృప చూపించిన దేవాది దేవునికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ మరొకసారి శుభములు తెలియజేస్తున్నా. గత కాలంలో ఒక ప్రత్యేకమైన అంశం గురించి మనం వినటం జరిగింది. క్రైస్తవులైన మనము దీనితో కలవబడుచున్నాము, లేక క్రైస్తవులారా మీ జీవితములు వాక్యానుసారముగా ఉన్నాయా అనేటువంటి దాని గురించి మనం విన్నాం. ఆ అంశంలో 7 విషయాల గురించి మీకు తెలియచేయడం జరిగింది. ఆ 7 విషయాల్లో 5 విషయాల గురించి మీకు వివరించడం జరిగింది. ఏంటంటే, క్రియలలో నీవు ఎలాగున్నావు, మాటలలో నీవు ఎలాగున్నావు, జీవన శైలిలో నీవు ఎలాగున్నావు, వస్త్రధారణలో నీవు ఎలాగున్నావు, వేషధారణలో నీవు ఎలాగున్నావు అనే విషయాల గురించి విశదీకరించడం జరిగింది. ఈ సమయంలో 6వది, నీ సహవాసంలో నీవు ఎలాగున్నావు, ప్రవర్తనలో నీ ఎలాగున్నావు, సహవాసంలోను ప్రవర్తనలోను నీ జీవితము వాక్యానుసారముగా ఉన్నదా లేదా అనేటువంటిది ప్రతి క్రైస్తవురాలు పరిశీలించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని దేవుని దాసుడిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఎందుచేతనంటే, క్రైస్తవులు అంటే ఏదో ఆచార ప్రకారము, సాంప్రదాయ ప్రకారము ఏదో అందరూ వెళుతున్నారు కదా అనే ఉద్దేశంతో ఈ విధానాన్ని, భక్తిని అనుసరించడం అది సరైనది కాదు. క్రైస్తవులు అనగానే వాక్యానుసారమైన జీవితమును ఎవరైతే జీవిస్తారో వారే దేవునికి మహిమ చెల్లించేవారుగా ఉంటారు, దేవునికి ఘనత చెల్లించేవారుగా ఉంటారు. అట్టివారి పట్ల దేవుని యొక్క ప్రసన్నత, దేవుని కృప నిండుగా మెండుగా ఉంటుందని వాక్యం ద్వారా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ పై చెప్పబడిన అన్నీ కూడా వాక్యముతో మనము సరిపోల్చుకున్నప్పుడు ఎలాగుందో మన జీవితం అనేటువంటిది ఆలోచించుకోవాలి. ఏదో కేవలం బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్ళటం, పాటలు పాడటం, ప్రార్థన చేయటం, ఉపవాసాలు ఉండటం, ఏదో ఇవన్నీ చేసేసి నేను భక్తురాలని చెప్పారని పొంగిపోవటం కాదు. కానీ నీ క్రైస్తవ జీవితము దేవుడిచ్చినటువంటి బైబిల్లో ప్రకారంగా వాక్యానుసారంగా నీ క్రైస్తవ జీవితం ఉన్నదా లేదా, ఆ వాక్యము అనేటువంటి దాంతో కొలమానముగా నీవు భావించినప్పుడు, కొలమానంగా తీసుకున్నప్పుడు, క్రియలు ఒక కొలమానం, మాటలు ఒక కొలమానం, జీవన శైలి ఒక కొలమానం, వస్త్రధారణ ఒక కొలమానం, వేషధారణ ఒక కొలమానం, సహవాసం ఒక కొలమానం, ప్రవర్తన అనేటువంటిది ఒక కొలమానం. ఈ వాటితో వాక్యానుసారంగా ఇవి దేవునికి అనుకూలముగా నీ జీవితంలో ఉన్నాయా అంటే, నీ క్రియలు వాక్యానుసారముగా ఉన్నాయా, నీ మాటలు వాక్యానుసారముగా ఉన్నాయా, నీ జీవన శైలి వాక్యానుసారముగా ఉన్నదా, నీ వస్త్రధారణ దేవుని బిడ్డలుగా వాక్యానికి అనుకూలంగా ఉన్నదా, నీ వేషధారణ వాక్యానికి అనుకూలంగా ఉన్నదా, నీ సహవాసము దేవుని వాక్యానికి అనుకూలముగా ఉన్నదా, లేక నీ ప్రవర్తన దేవుని వాక్యానికి అనుకూలంగా ఉందా. వాక్యానికి సరిపోల్చుకున్నప్పుడు అది అనుకూలంగా లేకపోతే నువ్వు ఎంత బైబిల్ పట్టుకుని ప్రార్థించినా, స్తుతించినా, చర్చికి వెళ్ళినా, నువ్వు చర్చిలు కట్టించినా, డొనేషన్స్ ఇచ్చినా, ఏం చేసినా అంతా కూడా వ్యర్థము. ఇది గమనించండి. మన వాక్యానికి మన జీవితం సరిపోల్చబడాలి. ఏవేవి సరిపోల్చబడాలి? ఒక 7 విషయాలు మీకు చెప్పిన, ఇంకా అనేకమైనటువంటి ఉన్నాయి. ప్రాముఖ్యమైన 7 విషయాల్లో నీవు వాక్యానికి సరిపోల్చబడిన బిడ్డగా నీవు ఉంటే దేవుని ప్రసన్నత నీ మీద ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 5 విషయాల గురించి మీకు చెప్పాను. 6వదైనటువంటిది ఒకసారి మనం గమనిద్దాం. ఏంటంటే, నీ సహవాసంలో నువ్వు ఎలాగున్నావు,
నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? నువ్వు క్రైస్తవురాలని అయిన తరువాత నీ సహవాసం ఎవరితో ఉన్నది, అది పరిగణలోనికి తీసుకొనబడుతుందని గమనించు. అది క్రైస్తవురాలంగా రక్షించబడి బాప్తిసం తీసుకుని దేవుని బిడ్డగా నువ్వు అయిన తరువాత నీ సహవాసము ఎలాగ ఉంది, ఎవరితో ఉంది, ఏ విధంగా ఉంది, అది పరిగణలోకి తీసుకొనబడుతుంది. అంటే నీ సహవాసము వాక్యానికి అనుకూలమైన విధానంలో ఉన్నదా ఆలోచించాలి. నీ సహవాసము వాక్యానికి అనుకూలమైన విధముగా ఉన్నదా ఆలోచించాలి. వాక్యానికి అనుకూలంగా లేకుండా నువ్వు ఏదో భక్తి చేసేస్తున్నానంటే కాదు కదా. దేవునికి నువ్వు చేసే భక్తి నీవు సంతృప్తిపరచుకోవడం కోసం కాదు. నీవు చేస్తున్న భక్తి దేవునిని సంతోషపెట్టేదిగా ఉండాలి. అది గమనించండి. నువ్వు చేస్తున్న భక్తి, నీవు జీవిస్తున్న క్రైస్తవ జీవన విధానము నీకు రక్షణనిచ్చి, నీకు ఆయుష్నిచ్చి, నిన్ను క్షేమకరంగా ఈ లోకంలో ఉంచిన దేవునికి ఇష్టమైనదిగా లేక అనుకూలముగా ఉండవలసిన ఆవశ్యకత ఉంది. మరి అలా ఉంటుందా? లేక నీకు నీవే సంబరపడిపోతున్నావు, నేను చాలా భక్తి చేస్తున్నాను అని చెప్పి సంబరపడుతున్నావా? మన భక్తి అది కాదు. నీవు చేసే భక్తి దేవునికి ఇష్టమైనది ఉండాలి. లేకపోతే నీవు దేవునికి ఇష్టమైనటువంటి విధానంలో నీవు జీవిస్తూ ఉండాలి. ఈనాడు ఎంతమంది క్రైస్తవులు దేవునికి ఇష్టమైన రీతిలో జీవిస్తున్నారు? దాన్ని ప్రక్కకు పెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ పాటలు పాడి ప్రార్థన చేసి కానుకలు ఇచ్చేస్తేనే అయిపోతుందా? కాదు కదా. కనుక నీ సహవాసం ఎవరితో ఉంది? వాక్యం ఏం చెప్తుంది? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో మనం 5వ వచనం నుండి 5వ అధ్యాయం 11 నుండి 12 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ ఏం రాయబడి ఉందంటే, ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను జారుడు కానీ, లోభి కానీ, విగ్రహారాధకుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకొనివాడు కానీ అయి ఉన్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజంపనకూడదని మీకు వ్రాయుచున్నానని అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై కొరింథీ సంఘానికి రాస్తున్నటువంటి మాటలు ఇవి. సంఘానికి రాస్తున్న మాటలు అంటే ఆలోచించండి. కింద ఏమంటున్నాడు? వెలుపలి వారికి తీర్పు తీర్చడం నాకేలా, వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును. కనుక నేను మాట్లాడేది క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నాను, బయట వారి గురించి మనకు అనవసరం. క్రైస్తవ సహోదరుడైన నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావు ఆలోచించాలి. చాలామంది అంటారు, మేము క్రైస్తవులు వినండి, మేము చర్చికి వెళ్తున్నాం క్రైస్తవులు అని చెప్పారని లోకానుసారమైన కార్యాలన్నీ చేసుకుంటూ చర్చికి వెళ్తున్నామంటే మనం ఆ చర్చికి వెళ్తున్నామన్న మాట తీసుకుని పడిపోకూడదు. ఎదుటివారి జీవితంలో కూడా వాక్యానుసారంగా ఉందా లేదా? లేకపోతే ఏదో 6 నెలలు సహవాసం చేస్తే వారవుతారు, వారు వీరవుతారు అన్నట్టుగా మనం వాళ్ళలోనూ మంచి తీసుకోం, వాళ్ళలోనూ చెడ్డ తీసుకుని మనం కూడా చెడిపోయే పరిస్థితి వస్తుంది. వాళ్ళు ఏమనుకుంటామంటే వాళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళు చర్చికి వెళ్తున్నారంటే వాళ్ళు కూడా చేస్తున్నారు కదా, మనం చేయడంలో తప్పే ఉంది. వెనక నుండి అపవాది మనలను ఆ రాంగ్ డైరెక్షన్లో రాంగ్ వేలో నడిపించి పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. కనుక ఆలోచించండి. అనబడిన వాడు ఎవడైనను, అంటే క్రైస్తవుడు అనబడిన వాడు ఎవడైనను, లేక క్రైస్తవురాలు అనబడిన వారు ఎవరైనను జారుడు, లోభి, విగ్రహారాధకుడు, తిట్టుబోతు, త్రాగుబోతు, దోచుకునేవాడు అయి ఉంటే బయట వారి గురించి మనకు అనవసరం. ఆలోచించండి. లేఖనం ఎంత స్పష్టంగా చెప్తుందో, దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి వారితో ఏం చేయాలంట? సాంగత్యము చేయకూడదు, ఈవెన్ భోజనం కూడా భుజించకూడదంట. అర్థమైందా? ఇప్పుడు చెప్పు, నీ సహవాసం ఎవరితో ఉంది? నీ సహవాసం, నీ సాంగత్యము, నీ స్నేహము ఎవరితో ఉంది? ఆలోచించు. అన్యులతో కలిసి పనిచేయొద్దని వాక్యం చెప్తలేదు.
అన్యులతో కలిసి పనిచేసిన నీ పవిత్రతను, నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకుంటే నీలో ఉన్న క్రీస్తును వారు చూసి కొన్ని సందర్భాల్లో వారు దేవుని వైపుకి నడిపించబడతారు. అది అక్కడ. కానీ నీ తోటి క్రైస్తవుడు అనబడినవాడు త్రాగుబోతో, తిట్టుబోతో, తిరుగుబోతో, వదరబోతో, అసహ్యుడో, దోషకుడో, దొంగో, లోభో, చెడ్డ కార్యములు చేయవాడు అయి ఉంటే వారితో నువ్వు అస్సలు సహవాసం చేయకూడదంట. కానీ మనం చేసేదల్లా కూడా అదే కదా. ఆలోచించండి, ఈనాడు ఎంతమంది క్రైస్తవులు అనబడిన వారు, తోటి క్రైస్తవుడు ఇటువంటి అవలక్షణాలు, శరీర కార్యాలు కలిగి లోకానుసారమైన జీవితం జీవిస్తూ వాక్యానికి వ్యతిరేకమైన పనులు చేస్తూ క్రైస్తవులమని చెప్పుకుంటున్నటువంటి వారితో నీవు సహవాసం చేశావా? అది నీకు కీడే కానీ మేలు కాదు, లాభము కాదని వాక్యము సెలవిస్తోంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆలోచించు ఒకసారి. ఈ నా మాటలు కాదు, వాక్యం చెప్తున్న మాటలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కనుక నీ సహవాసం ఎవరితో, నీ సహవాసం ఎవరితో ఉంది, నీ సాంగత్యం ఎవరితో ఉంది ఆలోచించు, గమనించు ఒకసారి. నీ వాక్యానికి నీవు చేస్తున్న సహవాసం పోల్చబడినప్పుడు సరిగా లేకపోతే దేవుని ప్రసన్నత నీ మీదకు రాదుగాక, రాదన్న సంగతిని గమనించు, గుర్తించు. ఈ 2025వ సంవత్సరములో దేవుని కార్యము నీ జీవితంలో జరగాలంటే ఒక విషయాన్ని గమనించండి. దేవుని కార్యాలు జీవితంలో జరగాలంటే ఏదో క్రమంగా చర్చకు వచ్చి ప్రార్థన చేస్తేనే కాదు. వాక్యానుసారమైన జీవితము ఎవరిలో ఉంటుందో, ఎవరి జీవితము ద్వారా దేవుని నామము మహిమపరచబడుతుందో, ఎవరి జీవితం ద్వారా దేవుని నామం ఘనపరచబడుతుందో వారిని దేవుడు వారు ఊహించని రీతిలో వారిని వర్ధిల్లింపజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆలోచించండి ఒకసారి. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు దేవుని మాటకు లోబడి జీవించారు. అన్యత్వం జోలికి పోలేదు, విగ్రహారాధన జోలికి పోలేదు, అన్యత్వపు విధానాలకు దూరంగా ఉన్నారు. శ్రమ వచ్చింది, దేవుని కొరకు నిలబడ్డారు. కష్టం వచ్చింది, దేవుని కొరకు నిలబడ్డారు. ప్రాణములు పోయే పరిస్థితి వచ్చింది, దేవుని కొరకు నిలబడ్డారు. కనుకనే వారు బానిసత్వములో నుండి వచ్చినప్పటికీ దేవుని కృపకు పాత్రులై అన్యరాజు చేత వారు ఊహించని విధముగా ఆ బబులోను దేశంలో అయితే ఆ కల్దీయుల దేశానికి వాళ్ళు రాజు కింద నాయకులుగా వాళ్ళు ఏర్పరచబడ్డారు. ఆలోచించండి, అది వారు ఊహించలేదు. అదే దేవుని కార్యాలంటే కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయమును గోచరము కావు. అట్టి కార్యాలు ఎప్పుడు జరుగుతాయి? నీవు నీ జీవితం ద్వారా దేవునికి మహిమ కలిగేటట్లుందా? షడ్రక్, మేషక్కుల జీవితం, అబేద్నెగోల జీవితం ద్వారా దేవుని నామం ఘనపరచబడింది, దేవుని నామం మహిమపరచబడింది. రాజే చెప్తున్నాడు, స్టేట్మెంట్ ఇస్తున్నాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోల దేవుడే పూజార్హుడు, ఆయనే నిజమైన దేవుడు అని చెప్పని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. కొన్ని క్షణాల్లో తన ఉద్దేశాన్ని మార్చుకున్నాడు. ఎవరైనా సరే నీ జీవితంలో ఇన్ని సంవత్సరాల నీ క్రైస్తవ జీవితంలో నీ దేవుడు గొప్పవాడని నీ ప్రవర్తనను బట్టి, నీ మాటను బట్టి, నీ చూపును బట్టి, నీ యొక్క జీవన విధానాలను బట్టి, నీ క్రియలను బట్టి, నీ వస్త్రధారణ బట్టి, నీ వేషధారణను బట్టి నీ దేవుడు గొప్పవాడు, నీ దేవుడు నిజమైన దేవుడు అని చెప్పని నిన్ను గురించి అనగలిగారు ఎవరన్నా? ఆలోచించది. అలాగా నీ నామం, దేవుని నామము నీ విధానాలను బట్టి మహిమపరచబడాలి. నీ క్రియల ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుందా? దేవుని బిడ్డవే, కానీ నీ పనులన్నీ దెయ్య పనులు. దేవుని బిడ్డవే, క్రైస్తవుడివే, క్రైస్తవురాలువే, పచ్చి బూతులు మాట్లాడతావు నువ్వు.
పచ్చి బూతులు మాట్లాడతావు. పాస్టర్లే మాట్లాడుతున్నారు, ఇంక విశ్వాసులు ఎంత? ఓ విశ్వాసి, నువ్వు ఆలోచించు. నేను బూతులు మాట్లాడతలేదు, మాట్లాడినని చెప్పనని ధైర్యంగా చెప్పగలిగే గట్స్ నీలో ఉన్నాయా? పాటలు పాడేస్తావు, ప్రార్థన చేసేస్తావు, అబ్బో ఆరాధన అంటావు, ఊగిపోతావు, గంతులేస్తావు, ఎన్నో చేస్తావు. ఎందుకు? నీ నోటంటే బూతులు వస్తున్నాయే. దేవుని నామం ఎట్లా మహింపరచబడుతుంది? అన్యులు అనుకుంటున్నారు వాళ్ళు దేవుని బిడ్డలు అంటారా, చర్చికి పోతారా, కానీ వాళ్ళు చెడ్డ మాటలు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడినంత గలీజు మాటలు ఎవరు కూడా మాట్లాడరు. వాళ్ళేం దేవుని బిడ్డలరా, వాళ్ళేం క్రైస్తవులరా అని నీ గురించి అంటలేదా? అయినా శునకము పొయ్యిలో పడి రాత్రి బూడిదలో పడుకుని పొద్దున్నే దులుపుకుని పోయినట్టుగా దులుపుకుని పోతున్నావు నీ క్రైస్తవ్యం. అటువంటి దౌర్భాగ్యపు క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నావేమో ఆలోచించి ఒక్కసారి. నీ సహవాసాన్ని బట్టి దేవుని నామం మహింపరచబడాలి. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో ఆ సహవాసము వాక్యానికి అనుకూలంగా ఉందా? వాక్యం ఏం చెప్తుంది? ఇప్పుడైతే క్రైస్తవులు అనబడిన వారు ఎవరైనా త్రాగుబోతులు కానీ, తిట్టుబోతులు కానీ, జారులు కానీ, లోపులు కానీ, దోచుకునేవారు కానీ, విగ్రహారధికులు కానీ, తిండిబోతులు కానీ ఎవరైనా ఉంటే వారితో సహవాసం చేయొద్దు, వారితో కలిసి భోజనం చేయొద్దు అని చెప్పానంటే నువ్వు ఎవరితో చేస్తున్నావు ఒకసారి ఆలోచించు. నీకు వాక్యానికి అనుకూలంగా ఉందా నీ సహవాసము, లేక వాక్యానికి విరుద్ధంగా ఉందా? వాక్యానికి విరుద్ధంగా నువ్వు సహవాసం చేస్తూ దేవుని గురించి గొప్ప చెప్పుకుని దానివల్ల ప్రయోజనం లేదు. నువ్వు చేస్తున్న సహవాసాన్ని బట్టి దేవుని నామం మహింపరచబడాలి, వాక్యానికి సరిపోల్చబడాలి. ఆలోచించి ఒక్కసారి నీ సహవాసం ఎవరితో ఉంది? అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చూసుకుంటే అక్కడ రాయబడి ఉంది చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం చూసినప్పుడు 14-15 వచనాల్లో రాయబడి ఉంది. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బిలియాలతో ఏమి సంబంధం, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకును విగ్రహములతో పొందిక ఏమి పొందిక? ఆలోచించండి, ఎవరితో సహవాసం చేస్తాం? అవిశ్వాసికిని విశ్వాసికిని పొత్తు కుదరదు. విశ్వాసికిని పొత్తు కుదరదు. మరి నువ్వు చేసేది క్రైస్తవులనే ముసుగులో జీవిస్తున్న వారితో నీవు సహవాసం చేయకూడదు. గమనించు, వాక్యానికి అనుకూలమైన జీవితం ఎవరు జీవిస్తున్నారో వారితోనే నీవు కలిసి సహవాసం చేస్తే అక్కడికి పరలోకం దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది, దేవుని ప్రశస్తత అక్కడ ఉంటుంది, దేవుని ప్రసన్నత అక్కడ ఉంటుంది, దేవుని కృప అక్కడ ఉంటుంది. మరి ఎలా ఉన్నావు నువ్వు? నీ సహవాసం ఎవరితో చేస్తున్నావు? ఎలా చేస్తున్నావు? ఎప్పుడైనా ఆలోచించావా? ఇప్పుడు ఆలోచించు. ఈ 2025వ సంవత్సరం దేవుడు నీకు బహుమానంగా ఇచ్చాడు. నిన్ను దీవించాలని, ఆశీర్వదించాలని, అభివృద్ధి చేయాలని దేవుని ఆశ, ఉద్దేశమై ఉంది. కానీ ఆ ఉద్దేశం నీలో నెరవేర్చబడాలంటే, దేవుని యొక్క కృపకు నీవు పాత్రుడు అవ్వాలంటే నీ జీవితము యోగ్యమైనదై ఉండాలి, నీ జీవితము అనుకూలమైనదై ఉండాలి. వేటిలో అనుకూలంగా ఉండాలి? నీ మాటలో, నీ చూపులో, నీ ప్రవర్తనలో, నీ జీవన శైలిలో, నీ వస్త్రధారణలో, నీ వేషధారణలో వాక్యానికి అనుకూలంగా ఉన్నప్పుడు నిన్ను చూసినప్పుడు దేవుడు సంతోషిస్తాడు, హర్షిస్తాడు, ఆనందపడతాడు. నా బిడ్డలు కష్టమైన వారు నా మాట ప్రకారంగా జీవిస్తున్నారు అనే సంతృప్తి దేవుడు కలిగి ఉంటాడు. ఎప్పుడైతే దేవుడు సంతోషించాడో ఆ సంతోషం నీకు దీవెనగా మార్చబడుతుంది, ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అంటే నీ ఇంటిలో కానీ నీ జీవితంలో కానీ ఉన్న లోటు తొలగించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఈ జీవన గమనంలో
క్రైస్తవులు అనబడిన వారు, స్త్రీలైన పురుషులైనా, మనము జీవించడం కోసం అనేకమైన పనులు, రకరకాలైన పనులు మనం చేస్తూ ఉంటాం. పోషణ కోసం ఉద్యోగము, వ్యాపారము, పని, ఇంకా రకరకాలైనటువంటి విధానాల్లో మనము పనులు చేస్తూ ఉంటాం. ఆ పనుల్లో మన తోటి సహవాసం చేసేటువంటి మన తోటి పనివారు ఉంటారు. వారిలో అన్యులు ఉండొచ్చు, హైందవులు ఉండొచ్చు, ముస్లింలు ఉండొచ్చు, క్రైస్తవులు కూడా ఉండొచ్చు. అయితే క్రైస్తవుడు అనబడిన వాడు ఎవడైనా వాక్యానుసారమైన జీవితం లేకుండా జీవిస్తే వారితో నువ్వు సహవాసం చేయకూడదని వాక్యం చెప్తుంది. అన్యులతో నువ్వు సహవాసం చేయి, కానీ వారితో కలిసి ఉన్నప్పుడు క్రీస్తును చూపించగలిగే విధంగా నీ హద్దులో నీ ఉండు. సహవాసం చేయమన్నారు కదా అని కలిసి ఉండొచ్చు అని అన్న వాక్యం చెబుతుంది కదా అని చెప్పారని వాళ్ళలో మింగిలైపోయి రాసుకుని పూసుకుని వాళ్ళ పనులు చేయమని కాదు. అక్కడ ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి వస్తున్నప్పుడు యెహోవా చెప్పిన మాట జ్ఞాపకం చేసుకునాలి. మీరు కనాను దేశంకి వచ్చినప్పుడు అనేక మందిని దాటుకుంటూ, అనేక మందిని చూస్తూ మీరు వస్తున్నారు కనుక వారితో మీరు ఎప్పుడు వారి యొక్క విషయాలను, వారి పద్ధతులను మీరు ఆచరించకూడదు, పాటించకూడదు. మీరు ప్రత్యేకించబడిన వారుగానే ఉండాలి అని చెప్పానని యెహోవా చెప్పాడు, దేవుడు చెప్పాడు. అతిక్రమించినప్పుడు, అధిగమించినప్పుడు దాని శిక్షకు వారు పాత్రులు అయ్యారు. అదే నూతన నిబంధనలో అపోస్తలుడు పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు వ్రాయిస్తున్న మాట, ఇప్పుడైతే క్రైస్తవ సహోదరుడు అనగా క్రైస్తవురాలు అనబడిన వారు ఎవరైనా ఇంకా లోకానుసారమైన జీవితం జీవిస్తే వారితో సహవాసం చేయొద్దని. నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ పనులో, నీ ప్రయాణాల్లో, లేక నీ యొక్క జీవన సంబంధమైనటువంటి విషయాల్లో ఎవరితో నీవు కలిసి పనిచేస్తున్నావో, ఎవరితో నీవు ఉంటున్నావో ఒకసారి ఆలోచించుకో. వారితో కూడా నువ్వు ఎలా ఉండాలి? నీ క్రియలు దేవుని బిడ్డలకు పోల్చబడినట్టుగా ఉండాలి. నీ జీవన శైలి, నీ మాట, నీ వస్త్రధారణ, నీ వేషధారణ ఇవన్నీ కూడా వాక్యానికి అనుకూలమైనవిగా ఉండాలి. అంటే క్రీస్తు స్వరూప్యము నీలో ప్రస్ఫుటముగా కనిపిస్తూ ఉండాలి. అది ఎలా కనిపించాలి? నీవు మాట్లాడినప్పుడు, నీవు చూచినప్పుడు, నీ జీవన విధానంలో, నీ వస్త్రధారణలో, నీ వేషధారణలో ఇవన్నీ కూడా కనిపించాలి. అలా జీవితం నీవు జీవిస్తూ నీవు దేవునికి నమ్మకముగా, దేవునికి వాక్యానుసారమైనటువంటి బిడ్డలుగా ఉంటున్న వారితో నీవు సహవాసం చేసిన ఎడల నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు, నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తాడు. మీ సహవాసాన్ని దేవుడు వృద్ధి చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు. ఇంకా పరిశుద్ధాత్ముడు తన బలమైన కార్యాన్ని అక్కడ జరిగిస్తాడు. కాబట్టి సహోదరులారా, వీక్షిస్తున్న వారులారా, ఒకసారి ఆలోచించండి. మీ సహవాసం ఎవరితో చేస్తున్నారు? అది వాక్యానుసారమైనదేనా? ఇది ప్రధానమైన విషయం. నువ్వు ప్రశ్నించుకో. నేను చేస్తున్న సహవాసం వాక్యానికి అనుకూలమైనదిగా ఉందా లేదా ఆలోచించు. నీ అంతరాత్మలకి, నీ మనస్సాక్షి నీకు తెలియచేస్తూ ఉంటుంది. ఇంకా చివరిదిగా మనం చూసినప్పుడు నీ ప్రవర్తన ఏంటండి? నీ ప్రవర్తన ఎలాగుంది? నీ ప్రవర్తన వాక్యము ద్వారా కొలవబడుచున్నప్పుడు వాక్యానికి సరియగు విధముగా నీ ప్రవర్తన ఉందా? ఈ ప్రవర్తనలో 3 విషయాలు ఉన్నాయి. నీ శీలత, సచ్చీలత, గుణములు, పద్ధతులు. నీ ప్రవర్తనలో ఈ 3 పరిగణలోకి తీసుకొనబడతాయి. ఈ 3 పరిగణలోకి తీసుకొనబడతాయి, లెక్కలోకి తీసుకోబడతాయి. యాకోబు కుమారుడైనటువంటి యోసేపును గురించి మనం చూసినప్పుడు, యోసేపు శీలము, గుణము, బుద్ధిని కాపాడుకున్నాడు. తన ప్రవర్తనను కాపాడుకున్నాడు. కష్టంలో కూడా తోటివారు, తన సొంత రక్త సంబంధులే, అన్నలే ఇబ్బంది పెట్టినా
తన ప్రవర్తనలో మార్పు తెచ్చుకోలేదు. ప్రవర్తనలో మార్పు తెచ్చుకోలేదు. అర్థమైందా? నీ ప్రవర్తన ఎలాగుంది? వాక్యానికి అనుకూలముగా నీ ప్రవర్తన ఉందా? నీ శీలత, నీ క్యారెక్టర్ ఎలాగుంది? నీ గుణాలు ఎలాగున్నాయి? నీ పద్ధతులు ఎలాగున్నాయి? ఆలోచించు ఒకసారి. ఇవి సరిగ్గా లేకుండా ఈనాడు క్రైస్తవులను దుష్టుడైన అపవాది ఏ విధంగా మభ్యపెట్టాడంటే, పాటలు పాడి ప్రార్థన చేసి చర్చికి వెళ్ళిపోయి వచ్చేస్తే నేను పెద్ద భక్తి అని చెప్పానటువంటి దాంట్లో పడేసి దేవునికి వ్యతిరేకమైన జీవితాలను జీవించేటట్టుగా చేస్తూ దేవుని బిడలమని చెప్పుకుంటూ వాళ్ళకి వాళ్ళు సంతృప్తి పడేటట్టుగా చేస్తున్నాడు. కానీ దేవుడు నిన్ను బట్టి దుఃఖిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను బట్టి వేదన చెందుతూ ఉన్నాడు. నా బిడ్డలు నా పేరు పెట్టుకుని ఉన్నారు కానీ వాక్యానుసారమైన జీవితం వారిలో లేదని. యోసేపు ఎన్ని శ్రమలు పొందాడు. శోధనలు పరిశోధనలు వచ్చినా తన గుణంలో మార్పు రాలేదు, తన ప్రవర్తనలో మార్పు రాలేదు, తన శీలంలో మార్పు రాలేదు, తన పద్ధతులలో మార్పు రాలేదు. అంటే స్థిరమైనటువంటి విధంగా యోసేపు ఉన్నాడు. కనుకనే యోసేపు ఆశ్చర్యకరమైన రీతిలో దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. ఎవడైనా బానిసగా ఉన్నవాడు దేశానికి గవర్నరు, దేశానికి నాయకుడు అవుతాడంటే అది ఊహించడానికి కూడా అర్థం కాని విషయం. అదే యోసేపు జీవితంలో జరిగింది. కారణం ఏంటంటే యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి తన ప్రవర్తనను, తన క్యారెక్టర్ను, తన గుణాలను తన పద్ధతులను కాపాడుకున్నాడు. కనుక దేవుని యొక్క ప్రసన్నతకు గురయ్యాడు, దేవుని యొక్క కృపకు పాత్రుడయ్యాడు. కనుకనే యోసేపు ఊహించని రీతిలో దేవుడు యోసేపును అత్యధికంగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఈ మాటలు వింటున్న వారులారా ఒకసారి ఆలోచించండి. రూబేను ప్రవర్తనలో మార్పు, తన తండ్రి పరుపును పాడు చేశాడని, జ్యేష్ఠత్వపు హక్కు అంటే అది చాలా శ్రేష్టమైనది, ప్రాముఖ్యమైనది. అటువంటి జ్యేష్ఠత్వపు హక్కును రూబేను కోల్పోయాడు. చూసారా? ఆలోచించండి. తెల్ల బట్టలు వేసుకుని బైబిల్ పట్టుకుని స్తోత్రం హల్లెలూయా అని చెప్పని తిరుగులాడుకుంటూ ఏదో చేస్తేనే భక్తుడు భక్తురాలని చెప్పని సంబరపడిపోతున్నావేమో. నథింగ్. అదేం కాదు. నీ జీవితములో చెప్పబడిన 7 విషయాలు వాక్యానికి అనుకూలంగా ఉన్నాయా లేదా, వాక్యానికి సరిపోల్చినప్పుడు అనుకూలంగా ఉంటే దేవుని ప్రసన్నతకు నీవు గురవుతావు. దేవుని యొక్క కృపకు నీవు పాత్రురాలు అవుతావు. ఆలోచించు ఒక్కసారి. ఎలా ఉంది ఈ 2025 సంవత్సరంలో నీవు బ్రతుకున్నావంటే అది దేవుడు కేవలం నీకు ఇచ్చిన కృప. ఎందుకంటే నువ్వు ఇంకా ఆయనకు నమ్మకమైన బిడ్డగా, యథార్థమైన బిడ్డగా జీవిస్తావని ఇంకొక తరుణం నీకు ఇచ్చాడు. ఇవ్వబడిన ఈ తరుణాన్ని నీవు పాడు చేసుకోవద్దు, వ్యర్థం చేసుకోవద్దు. ఎంతోమంది వెళ్ళిపోయారు. ఎంతోమంది మహానుభావులు అన్నవారు, నాయకులు అన్నవారు, ధనికులు, అధికారం కలిగిన వాళ్ళు వెళ్ళిపోయారు 2025 చూడలేక. కానీ నీవు 2025లో ప్రవేశించి చూడగలుగుతున్నావంటే, ఉన్నావంటే అది కేవలం దేవుని కృప. అది నీ గొప్పతనం కాదు, నీ బలము కాదు, నీ ఆస్తి అంతస్తు ఐశ్వర్యం కాదు, నీ ఆరోగ్యం కాదు. అది కేవలం దేవుని కృప. ఆ దేవుని కృప ద్వారా పొందుకున్న ఈ ఆయుష్లో నీవు ఒక సమర్పణ చేసుకు, ప్రభువా ఎక్కడి నుండి అయినా నీకు నమ్మకమైన బిడ్డగా, నీకు ఘనత తెచ్చే బిడ్డగా, నీకు మహిమ తెచ్చే బిడ్డగా నా జీవితంలో జీవిస్తానని దేవుని దగ్గర సమర్పణ చేసుకో. ఈ 2025 సంవత్సరము ఎన్ని అడ్డులాటంకములు వచ్చినా నీవు ఆయనకు నమ్మకంగా ఉన్న బిడ్డవైతే వాటన్నిటి నుండి కూడా దేవుడు తొలగించి నిన్ను ఒక ఉన్నతమైన స్థితికి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆలోచించండి ప్రియులారా, ఒక్కసారి గమనించండి. ఎంతకాలం ఈ దొంగ భక్తిని చేస్తారు మీరు? ఎంతకాలం ఈ వేషధారణ భక్తిని చేస్తారు? ఎంతకాలం ఇక నమ్మక ద్రోహమైన భక్తిని చేస్తారు? ఇంకే చచ్చే వరకు గుడిదేనా?
ఇటువంటి భక్తి నిన్ను పరమునకు చేర్చదు. ఒకవేళ నీ శరీరము శవమైన తర్వాత పాలరాతితో సమాధి కడతారేమో కానీ నీ ఆత్మ నరకానికే పోతుందో ఆలోచించు. ఎప్పటికైనా మనం చనిపోవలసిందే. నీవు చావు పరలోకానికి ప్రమోషన్ అయి ఉండాలి కానీ నరకానికి డిమోషన్గా ఉండకూడదు. నరకానికి పోయేటట్టు ఉండకూడదు నీ ప్రవర్తన, నీ జీవితము. ఆలోచించుకో ఒకసారి. చాలామంది అంటారు, నేను పుట్టినప్పటి నుంచి క్రైస్తవుడును క్రైస్తవురాలను, నాకు తెలవందంటూ ఏది లేదు. ఏం తెలుసు నీకు? ఇప్పుడు చెప్పు, వాక్యానుసారమైన జీవితం జీవిస్తున్నావా? ఆ చెప్పగల గట్స్ నీకున్నాయా? ఇంకా స్వచ్ఛంగా చెప్పలాడ దమ్ము నీకుందా? ఆలోచించు ఒకసారి. నేను వాక్యానుసారమైన జీవితం జీవిస్తున్నాను, నా క్రియలు వాక్యానుసారమైనవి, నా మాటలు వాక్యానుసారమైనవి, నా జీవన శైలి విధానం వాక్యానుసారమైంది, నా వస్త్రధారణ వాక్యానుసారంగా ఉంది, నా వేషధారణ వాక్యానుసారంగా ఉంది, నా సహవాసం వాక్యానుసారంగా ఉంది, నా ప్రవర్తన వాక్యానుసారంగా ఉందని ధైర్యముగా చెప్పగలవా సహోదరుడా, సహోదరి? చెప్పలేకపోతే నీ బ్రతుకు వ్యర్థం. ఇన్ని సంవత్సరాలు నీ క్రైస్తవ జీవితం వ్యర్థము. కేవలం ఒకడు గాలికి ప్రయాసపడినట్లే. బూడిదలో పోసిన పన్నీరుకి ఎంత విలువ ఉందో ఇన్నాళ్ళ నీ క్రైస్తవ జీవితానికి కూడా అంతే విలువ ఉంటుంది. ఆలోచించి ఒక్కసారి, గమనించి ఒక్కసారి, పరిశీలన చేయి ఒక్కసారి. ఏంద్ర ఇలా మాట్లాడుతున్నాడని మీరు అనుకోవచ్చు. వాక్యాన్ని మీకు విశదీకరిస్తున్నా. ఎందుచేతనంటే దేవుడు మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు, భూమి మీద ఎవ్వరు కూడా నశించిపోకూడదని ఆయన ఇష్టం. ఎవ్వరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కానీ మనం చేస్తున్న ప్రయోజనం లేని బ్రతుకుతుంటే అది ఆయనకు దుఃఖకరంగా ఉంది, వేదనకరంగా ఉంది. ఆయన పేరు చెప్పుకుని మనము అన్యత్వంలో జీవిస్తున్నాం. ఆయన పేరు చెప్పుకుని మనం లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నాం. ఆయన పేరు చెప్పుకుని మనము లోక కార్యాలను కూడా మనం చేస్తూ ఉన్నాం. అది ఆయనకు ఇష్టమైనదిగా లేదు. స్వచ్ఛమైన జీవితాన్ని, నిజమైన క్రైస్తవ జీవితాన్ని నీవు జీవించి ఆయనకు మహిమ తెచ్చే బిడ్డగా నీవు ఉండి ఈ చెప్పబడిన 7 అంశాల్లో వాక్యానికి అనుకూలమైన జీవితాన్ని నువ్వు జీవించు. అసలు ఈ 2025వ సంవత్సరం దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు తెలుసా? నీవు మార్పు చెందితే ఆశ్చర్యమైనటువంటి కార్యాలు నీ జీవితంలో నీవు చూడటమే కాదు, అనుభవించగలుగుతావు. అది అక్కడ వాళ్ళకి దేవుడు చేశాడు, వీళ్ళకి దేవుడు చేశాడు అని చెప్పానని వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకోవడం కాదు. దేవుడు నా జీవితంలో చేశాడు అని చెప్పగలిగిన సామర్థ్యాన్ని నీవు కలిగి ఉండాలంటే వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలి. నీ జీవితం వాక్యంతో సరిపోల్చుకున్నప్పుడు అది అనుకూలముగా ఉంటే, దేవునికి మహిమ చెల్లించేదిగా ఉంటే, నీ అంత ధన్యుడు ధన్యురాలు మరొకరు ఉండరు కనుక అట్టి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నించు, ప్రయాసపడు. దేవుని కృపకు పాత్రుడు పాత్రురాలు కమ్ము. ఈ 2025వ సంవత్సరంలో దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన మా పరలోకపు తండ్రి, గొప్ప దేవుడా, నీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు, స్తోత్రం, వందనం చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, మా జీవితంలో ఒక నూతన సంవత్సరం ఇచ్చారు, నీకు వందనం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ నూతన సంవత్సరంలోనైనా ఉచితంగా ఇచ్చిన ఈ కృపను బట్టి దానిని వ్యర్థం చేసుకోకుండా ప్రభా, ఇదిగో నీవు చెప్పినటువంటి వాక్యానుసారమైన జీవితాన్ని ప్రతి ఒక్కరు కూడా జీవించడానికి అట్టి మనస్సును మీరు వారికి దయచేయమని వేడుకొంచున్నాం. ఆ విధంగా నీ నామమునకు తమ జీవితం ద్వారా, క్రియల ద్వారా, మాట ద్వారా, చూపు ద్వారా, ప్రవర్తన ద్వారా, వస్త్రధారణ ద్వారా, వేషధారణ ద్వారా, సహవాసం ద్వారా, ప్రవర్తన ద్వారా నీ నామమునకు మహిమ తెచ్చేటువంటి బిడ్డలుగా వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ, వాక్యాన్ని సరిపోల్చబడిన జీవితం జీవిస్తూ నీ నుండి 2025వ సంవత్సరంలో గొప్ప ఆశీర్వాదాలను పొందుకొని అనుభవించేటువంటి కృప ప్రతి ఒక్కరు కూడా మీరు దయచేయని కొంచున్నాం. నీ ఆత్మకార్యం ప్రతి ఒక్కరు కూడా జరిగించి నీ మేలుతో తృప్తిపరచమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొని దేవునితో తృప్తిపరచమని యేసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, అద్వితీయ కుమారుని యేసుక్రీస్తు కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక అన్యోన్య సహాయ సహవాసం తోడు నీడ వీక్షిస్తున్న మీకును అందరికీ సదాకాలము తోడయ్యుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.